వీళ్ళు చెప్పాలా? వీళ్ళు చెప్తే మేము నేర్చుకోవాలా? తాగుడు దొరలుడా? ఫేక్ ఎమోషన్స్ ఉంటాయి ఇక్కడ. ఏదో మనం చావుకు పోయినా, బర్త్డేకి పోయినా, పుట్టుకకు పోయినా ఒకే రకంగా నటన మాకు రాదు. చావును చావులాగానే చూస్తాం, బతకడాన్ని బతకలాగానే చూస్తాం, పెళ్ళిని పెళ్ళాని చూస్తాం. దావతులు గిట్లనే ఉంటాయి ఇక్కడ. నచ్చితే చూడండి, లేకపోతే ఇక మీ ఇష్టం అది. కానీ ఇటువంటి సెటారికల్ కామెంట్స్ చూడండి అక్కడ ఎంత నీచంగా. మొన్న ఒక మార్వాడి నా డిబేట్లోనే ఈ ఒక డిస్కషన్ జరుగుతుంటే తెలంగాణ వాళ్ళకి ఏం తెలియదు అని అన్నాడు. బతికేది ఇక్కడ, తెలంగాణ వాళ్ళకు తాగుడు తప్ప ఏం తెలియదు అని అన్నాడు ఆయన. ఆఖరికి వస్తే ఏమైంది? ఒక పెద్ద మూమెంట్ దారితీసింది. ఇటువంటి కాంట్రవర్సీలే. ఇదే భాషని ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వలస వెళ్ళిన వాళ్ళు దుబాయ్కో లేకపోతే మన తెలుగు స్టేట్స్ ఇండియాలోనే గుజరాత్కో వెళ్ళి అక్కడక్కడ ఈ బట్టలు క్లాత్ సంబంధించిన ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు. వాడికి పోయి గుజరాత్ వాళ్ళకి వంటలు రావంటూ ఊరుకుంటాడు. వాడు వంగో పెట్టి 4 గుద్ది ముడ్డి మీద అని పంపిస్తాడు. నేను మాట్లాడడం కొంత భాష ఇబ్బంది అనిపించవచ్చు. పిచ్చి పిచ్చిగా ఇలాంటి కాంట్రవర్సీలు. నవీన్ మీకు ట్వీట్ చూసే ఉంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్. సోషల్ మీడియా ఇటువంటి కన్వర్సేషన్ నడుస్తూ ఉన్నాయి. చాలా మంది తాగుతారు, ఫ్యామిలీ అందరు కలిసి ఒక ప్రోగ్రెసివ్ థాట్ లో చూడొచ్చు కదా. అండ్ యూ షుడ్ నాట్ స్టీరియోటైప్. ఇప్పుడు ఒకళ్ళు ఏదో చేస్తే అందరూ అలా ఉండరు కదా. సో ఈ స్టీరియోటైపింగ్ ని మానాలి. అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఫిల్మ్స్ కి సంబంధించి ఇప్పుడు లాస్ట్ వీక్ నేను వాయిస్ ఆఫ్ హింద్ రజా సినిమా చూసింది. అది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉంది. కానీ నేను లాస్ట్ సినిమా చూసాను బికాస్ ఐ మూవీ లవర్. నేను ఎక్కడ ఆ లాంగ్వేజ్ ని రిడిక్యూల్ చేయలేదు. ఆ లాంగ్వేజ్ ఏంట్రా బాబు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, కొంచెం సబ్ టైటిల్స్ పెట్టండి. సబ్ టైటిల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, సబ్ టైటిల్స్ అవన్నీ వచ్చాయి. నీకు సబ్ టైటిల్స్ ఎందుకు మళ్ళీ? అంటే నువ్వు కావాలని ఏదో ప్రొవోక్ చేయాలి, పోక్ చేయాలి, డివిజివ్ గా. ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక చాలా మా చుట్టుపక్కల కుక్కట్పల్లి ఏరియాలో ఇప్పుడు ఉంటున్నాను. ఆ ఏరియాలో అందరూ ఆంధ్ర వాళ్ళు ఉంటారు అనమాట. అందరు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. సో నేను లోకల్ తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే ఏంద్రాబాయ్ ఇవన్నీ అంటారు, వర్డ్స్ వస్తాయి కదా, బే అన్న అంటే కొంచెం నన్ను చిన్న చూపుగా చూసి నన్ను అప్పటి నుంచి ఏంటంటే నాకు కొంచెం కాన్షియస్నెస్ తయారైంది. అంటే నేను కాన్షియస్ అయిపోయాను, అరే నేను మాట్లాడితే నన్ను ఎక్కిరిస్తున్నారు అని చెప్పి. సో నేను ఇంకా నా భాష అందుకే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయి ఇప్పుడు నాకు తెలంగాణ కంప్లీట్లీ తెలంగాణ రాదు, అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి. సో ఆ భయం ని క్రియేట్ చేసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని క్రియేట్ చేసి దాని నుంచి బయటికి ఎప్పుడో వచ్చేసాం. ఇప్పుడు ఆ సినిమాల్లో తెలంగాణ సాంగ్స్ పెడుతున్నారు, హీరోలు కూడా తెలంగాణ వాళ్ళే మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న టైంలో మళ్ళీ డివిజివ్ స్టఫ్ ఏదైతే తీసుకొస్తున్నారో తెరపైకి, ఈ గ్లోబలైజేషన్ ఇవన్నీ అన్ని లాంగ్వేజ్ మూవీస్ మనం చూస్తున్నప్పుడు, అండ్ తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది పెద్ద ఏలియన్ లాంగ్వేజ్ కూడా కాదు. సో కావాలని ఏంటంటే రెచ్చగొట్టాలి, లేకపోతే పోక్ చేయాలి, ఆడుకోవాలి అనే టైప్ లో చేయడం తప్ప ఇంకో ఏ ఉద్దేశం లేదని నా ఫీలింగ్. అండ్ ది అల్టీరియర్ మోటివ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇలా రెచ్చగొట్టడం, ఇలా పోక్ చేయడం ఐ థింక్ ఇస్ బ్యాడ్ అండ్ దే షుడ్ స్టాప్ ఇట్. ఇండివిజువల్ లెవెల్లో స్టాప్ చేయాలి. ఈ లా ఎలాంటి కోర్స్ తీసుకుంటుంది అవన్నీ మనము వి కాంట్ టాక్ అబౌట్ ఇట్. అండ్ చాలా సాంగ్స్ ఏవైతే ఇంటర్నేషనల్ సాంగ్స్ ఉన్నాయో, ఇప్పుడు డెస్పసీతో అనే సాంగ్ ఉంటుంది. మనకు ఆ డెస్పసీతో సాంగ్ బ్రెజిల్ ఏదో కంట్రీ నుంచి వచ్చింది, కానీ ఇక్కడ వరల్డ్ వైడ్ హిట్ అయిన సాంగ్. మనకు ఆ భాష తెలుసా? మనకి తెలీదు, కానీ హిట్ చేసాం కదా, అవైతే వింటాం మనం. రీసెంట్ కూడా ఏదో సాంగ్ వచ్చింది రీల్స్ లో, బాగా వైరల్ అయింది. అది స్టెప్, హుక్ స్టెప్ తోని రీసెంట్ గా వచ్చిన సాంగ్ ఒకటి. ఒక లావుగా ఉంటాడు ఆయన, స్టెప్ సిమిలర్ గా స్టెప్ ఉంటది. అది కూడా అది భాష తెలియదు, అందరూ ఎంజాయ్ చేసిరు. దాని రిథమ్ చూసిరు, దాని మాస్ బీట్స్ చూసిరు, ఎంజాయ్ చేసిరు. ఇప్పుడు గంగం డాన్స్ తెలుసు కదా, గంగం డాన్స్ అది కూడా నోబడీ నోస్ లాంగ్వేజ్, బట్ వి ఎంజాయ్డ్ ఇట్ కదా. నాకు తెలిసి ఇది కేవలం ఒక లాంగ్వేజ్ ను, ఒక సినిమాను టార్గెట్ చేయాలని కాదు, సినిమా చాటున ఓవరాల్ గా ఆ కల్చర్ ని టార్గెట్ చేయాలని ఉద్దేశం ఇంటెన్షన్ కనబడుతోంది. కొన్ని పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటున్నాను నేను. ఒక రవికుమార్ గారిని వరంగల్ నుంచి కాల్ చేశారు. రవికుమార్ గారు మాట్లాడండి. రవికుమార్ గారు మాట్లాడండి. రైట్, థ్యాంక్ యూ. సో కొన్ని కామెంట్స్ వచ్చి అక్కడ మోహన్ అంట, యాంకర్ న్యూస్ చెప్పి కాను న్యూస్ క్రియేట్ చేయకుండా కొంత వల్గర్గానే అడిగారు ఆయన. యాంకర్ చాలా ఎక్కువ చేస్తున్నాడు, బర్రాబర్ గిట్లనే చేస్తాం. తప్పేంటి మాట్లాడింది? పక్కా హూ ఇస్ దిస్ ఇడియట్ మోహన్ అంటే ఎవడో. అరే ఎదవా, అక్కడ కామెంట్లు చూడు తెలుస్తుంది నీకు. నన్ను అడగడం కాదు, అక్కడ నేను న్యూస్ క్రియేట్ చేయడం కాదు, ఇడియట్.
అక్కడ జరిగే కామెంట్స్ చదువుతున్నావు కదా నువ్వు. ఇట్స్ కంప్లీట్ టార్గెటింగ్ కల్చర్, ఒక స్టేట్ ని టార్గెట్ చేస్తున్నారు. వాడెవడు అసలు అయ్యప్ప చౌదరి? వాడెవడు? ఏమో ఒక అన్నోన్ పర్సన్, ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్ ఇష్టమైనట్టుగా స్టేట్ ని టార్గెట్ చేసి ఇక్కడ కల్చర్ టార్గెట్ చేసి మాట్లాడుతుంటే జస్ట్ ఆ విషయాల పైన ఒక సోషల్ క్రిటిక్ ఉన్నారు, ఒక మూవీ రివ్యూయర్ ఉన్నారు, ఒక రైటర్ ఉన్నారు, వాళ్ళ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎవరు దీని వెనుక కాజ్ అనేది. ఇట్లా వదిలేసుకుంటూ పోతే ఎక్కడికి దారి తీస్తుంది? ఇంకా సిచ్యువేషన్ ఏమైపోతుంది? ఇది న్యూస్ క్రియేషన్ అవుతుందా? ఖచ్చితంగా ఎక్కువ చేస్తున్నా, బరాబర్ ఇట్లనే చేస్తా. నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి. మోహన్ కే అంట వాడు ఈడియట్, వాడు మాట్లాడుతున్నాడు, కామెంట్ చేసిండు, బరాబర్ ఇట్లనే చేస్తా. ఏం చేస్తావు చెయ్యి. ఇలాంటి అంటే ఏంటంటే ట్రిగర్ చేయడం అవుతుంది అన్నీ కూడా. రవీందర్ గారు సో గతంలో కూడా చాలా వరకు డిస్కషన్స్ వచ్చినప్పుడు యాక్టివిస్టులు లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా వెదల వల్ల అంటే కొంచెం ఎక్కువ అయిపోయింది, గాయం అయిపోయింది. అర్థమైందా? ఇదేంటి యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లింగ్ దేశం. తెలంగాణ అన్నది ఒక ప్రాంతం, రాయలసీమ ఒక ప్రాంతం. అక్కడ వెళ్ళాలంటే భాష వేరే ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా తెలంగాణకు దగ్గర ఉంటుంది కొన్ని చూసుకోవాలంటే, ఆంధ్ర కన్నా కూడా. ఆంధ్ర ఒక ప్రాంతము. ఈ మూడు కలిస్తే త్రిలింగ దేశం. ఇప్పుడు స్క్రిప్ట్ ఒకటే, భాష ఒకటే, యాస మారింది. రాయలసీమ ఆంధ్ర కలిస్తే త్రిలింగ దేశం. త్రిలింగ దేశం అనేది కేవలం తెలంగాణ ప్రాంతాన్ని పిలిచినప్పుడు లేదు, హిస్టారికల్లీ చూసుకుంటే మొత్తం కలుస్తుంది. లేదు తెలంగాణ అనే డెఫినేషన్ ఆంధ్రాలో కూడా తిరుపతి, నెల్లూరు ఇవన్నీ వచ్చేసి ఆంధ్రాకి సంబంధించింది కాదు. అది మొత్తం యాక్చువల్ తమిళనాడు సంబంధించింది. తర్వాత అటు సైడ్ అది ఇటు హిస్టారికల్ జాగ్రఫికల్ రిప్లేస్మెంట్స్ అని మనం పక్కన మొత్తం కలుస్తాయి. త్రిలింగ దేశంలో మూడు కలుస్తాయి. అది త్రిలింగ దేశం అంటే అది మన తెలుగు జాతి ఒక ఔన్నత్యం. అది దాంట్లో మూడు కల్చర్స్, మూడుటికి గొప్పతనాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ రైతులదే చూసుకుందాం. రాయలసీమ రైతు ఏమంటాడు? తను పంట పండించే విధానమే వేరే ఉంటుంది. రాయలసీమ దాని నుంచి భాష, సంస్కృతి పుట్టేది ఎక్కడి నుంచి? భూమి నుంచే. భూమి మనకి ఇస్తుంది. బట్ ఏదేమైనా ఇటువంటి డిస్కషన్స్, ఇటువంటి నాన్ సెన్స్ కామెంట్స్ అన్ని కూడా రకరకాలుగా సోషల్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తూ ఉన్నాయి. రీజియన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ మరింత విపరీతం అవుతున్నాయి. వీటికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. అట్లీస్ట్ గవర్నమెంట్స్ అయినా వీటిని రెస్ట్రిక్ట్ చేయకపోతే ఇది మరింతగా, అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిరు కాబట్టి రెండు స్టేట్స్ సంబంధించిన కొంతమంది పబ్లిక్, కొంతమంది చేయడం మూలంగానే, అక్కడ అందరు కాదు, ఒక 10%. ఆ రోజు కూడా పబ్లిక్తో ఇష్యూ కాదు, అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్తో, అక్కడున్న పాలకులతో ఇష్యూ ఉండేది. ఇప్పుడు కొంతమంది ఆ ఒక్కలో 10% ఆర్ 5% ఆ పబ్లిక్ చేయడం మూలంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయి. మిగిలిన వాళ్ళ ప్రతి వాళ్ళంతా కూడా అన్నదమ్ముల్లాగానే ఉంటున్నారు, రిలేషన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. కానీ కొంతమందిని కనుక కట్టడి చేయకపోతే ఇంకా పెద్ద ఇష్యూ అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా జరుగుతున్న చర్చది మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. దీంట్లో ఒక చిన్న యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ కూడా వెల్కమ్ టు RTV. నేను మీ మనోజ్. రిలీజ్కి ముందే ఓ సినిమా, ఇడిపు కాగితం, పక్కా తెలంగాణ యాస, ఈ టైటిల్తో వచ్చేటువంటి ఒక మూవీ రిలీజ్కి ముందే అనేక రకాల వివాదాల్లో చిక్కుంది. వివాదాల కంటే కూడా ఈ మూవీ టైటిల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆఖరికి వస్తే కొన్ని సిచ్యువేషన్లో తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని మరింతగా రగిల్చింది. సినిమా టైటిల్ పైన కొంతమంది సోషల్ మీడియాలో మేబీ వాళ్ళందరూ కూడా ఒక పార్టీ అనో లేకపోతే ఇంకో ప్రాంతం అనో చెప్పలేం, మోస్ట్లీ అందులో కామెంట్ చేస్తున్న వారు తెలంగాణ భాష, యాస పైన ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. యాస, భాష ఇది ఒకటే కాదు, ఇడుపు కాగితం అనేటువంటి ఈ టైటిల్ మీదే కాదు. ఇటీవల కాలంలో దసరా సినిమా వచ్చింది. దసరా సినిమాలో చెంకీల అంగీలేసి అని చెప్పి ఒక పాట వచ్చింది. ఆ పాటని రీసెంట్గా ఫోక్లో కొంత ట్రెండ్లో ఉన్నటువంటి బాసింగ బలాలే, అంటే ప్రతి దాని మీద దీనికి అర్థం ఉందా, దీనికి ఒక మీనింగ్ ఉందా అనే రకంగా